హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అల్లం నిలువ పచ్చడి ఎలా తయారు చేయాలనేది చూపించాను. అయితే ఈ పచ్చడిని మొదటిసారిగా పెట్టాలనుకునే వాళ్ళు కూడా ఈజీగా పెట్టేటట్టు అందరికీ అర్థమయ్యే పక్కా కొలతలతో చూపించాను. అయితే ఈ పచ్చడిని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో మనం ఇప్పుడు చూసిద్దాం. దీనికోసం ముందుగా ఒక ప్లేట్ తీసుకోండి. అయితే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకే కప్పుతో కొలుచుకోవాలి. అయితే ఇలా చిన్ని టీ గ్లాసు అందరి ఇళ్ళల్లో ఉంటాయి కదా, అలాంటి టీ గ్లాస్ తీసుకున్నాను నేను. ఇప్పుడు అల్లాన్ని తీసుకొని దానిపైన ఉన్న పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాష్ చేసి అరగంట సేపు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి, తడి లేకుండా. ఇలా ఆరబెట్టుకున్న ముక్కల్ని ఇలా టీ గ్లాస్తో ఒక గ్లాస్ వరకు తీసుకుంటున్నాను. ఇప్పుడు అల్లం ముక్కలు ఏ కప్పుతో అయితే కొలుచుకున్నామో అదే కప్పుతో చింతపండు తీసుకోవాలి. ఈ చింతపండుకి పెంకులు, పీచు, పిక్కలు లేకుండా తీసుకోవాలి. అయితే చింతపండు ఫ్రెష్గా ఉండాలి, నల్ల చింతపండు తీసుకోకూడదు. అయితే చాలామందికి గ్లాస్తో కొలత చింతపండు ఎలా తీసుకోవాలనేది కొంచెం డౌట్ ఉంటుంది, అందుకోసం నేను వేసి చూపిస్తున్నాను. ఇలా చింతపండును పై నుంచి ఇలా వేసుకోవాలి. ఇలా ఇక్కడ చూపిస్తున్నట్లుగా వేసుకోండి. మొత్తం ఫిల్ అయిన తర్వాత ఒక్కసారి చేతితో లైట్గా జస్ట్ అలా ప్రెస్ చేయండి, అంతే చాలు. అలా ప్రెస్ చేస్తే గ్లాస్ నిండుగా వస్తుంది, అంతే. ఇలా వస్తే సరిపోతుంది. దీన్ని ఇలా కొండలా చేసుకుంటే నిమ్మకాయ సైజులో ఉంటుంది. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే కొలుచుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ వరకు తురుముకున్న బెల్లం, అలాగే చిన్న వెల్లుల్లిపాయలని పొట్టు ఒలుచుకొని తీసుకోవాలి. ఇప్పుడు మనం కొలిచి పెట్టుకున్న చింతపండును ఏదైనా ఒక గిన్నెలోకి తీసుకోండి. ఆ గిన్నెలో గ్లాస్తో 2 గ్లాసెస్ వాటర్ వేసుకోండి. మనం ఏ గ్లాస్ అయితే కొలుచుకున్నామో ఆ గ్లాస్తో 2 గ్లాసుల వరకు నీళ్లు వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఇలా నీళ్ళంతా ఇంకిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోండి. అయితే ఒక 5 నిమిషాలకి ఇలా నీళ్ళన్నీ ఇంకిపోయి చింతపండు అంతా దగ్గరికి ఇలా పేస్ట్ లాగా అయిపోతుంది. ఇలా గుజ్జు గుజ్జుగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఏ గ్లాస్ అయితే కొలుచుకున్నామో దాంతో అర గ్లాస్ వరకు నూనె పోసుకోండి. నూనె పోసుకున్న తర్వాత కొలిచి పెట్టుకున్న అల్లం ముక్కలను వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద నిదానంగా వేయించుకోండి. ఇలా ఒక 5 నిమిషాలకి అల్లం ముక్కలు అనేవి వేగిపోతాయి. హై ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోండి. అయితే అల్లం ముక్కలు వేగాయని మనకి ఎలా తెలుస్తుందంటే ఇలా వేగుతూ ఉన్నప్పుడు మంచి స్మెల్ వస్తుంది. ఇలా స్మెల్ వచ్చిందంటే మన అల్లం ముక్కలు వేగిపోయినట్టు. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అయితే మిక్సీ జార్లోకి తీసుకునేటప్పుడు మిక్సీ జార్కి ఎటువంటి తడి లేకుండా ఉండాలి, శుభ్రంగా పెట్టుకోండి. ఇప్పుడు మనకి అందరి ఇళ్ళల్లో ఇలాంటి స్పూన్స్ ఉంటాయి కదా, అయితే 1/2 kg ప్లాస్టిక్ డబ్బాలకి వస్తాయి కదా, ఆ స్పూన్ యూస్ చేసి కొలతలు అనేవి చూపించిపోతున్నాను, చూసేయండి. ఇప్పుడు ఇదే స్పూన్తో 2 స్పూన్ల వరకు జీలకర్ర వేసుకోండి. అదేవిధంగా 2 స్పూన్ల వరకు ధనియాలు వేసుకోండి. ఇప్పుడు కొలిచి పెట్టుకున్న బెల్లం పొడిని కూడా వేసేయండి. బెల్లం పొడి లేదా బెల్లం తురుము ఏదైనా వేసుకోవచ్చు. అలాగే ఉడికించి పెట్టుకున్న చింతపండు గుజ్జు, అదేవిధంగా అర గ్లాస్ వరకు కారం వేసుకోండి. అయితే స్పైసీగా తినేవాళ్ళు ఈ కారం సరిపోతుంది, కొంచెం తక్కువ తినేవాళ్ళు 1 స్పూన్ తగ్గించుకోండి. 1/2 గ్లాస్ వరకు ఉప్పుని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ అనేది ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉండాలి. ఇప్పుడు మనకి ఉప్పు కారం కావాలంటే ఈ టైంలో అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను వేసినన్ని కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోయాయి కాబట్టి నేనేమీ యాడ్ చేయలేదు. ఇప్పుడు పచ్చడిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ వరకు ఆవాల పొడిని వేసుకోవాలి. ఇలా ఆవాల పొడిని వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. అయితే మనం పచ్చడికి తీసుకున్న గిన్నెలు కానీ స్పూన్ కానీ అన్నీ ఏమీ తడి లేకుండా నీట్గా పొడిగా ఉండాలి. అప్పుడే పచ్చడి మనకి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది, లేదంటే పచ్చడి పాడైపోతుంది. ఇలా ఆవాల పొడి మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పక్కన పెట్టుకోండి. అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఇందాక మనము అల్లం ముక్కలు వేయించుకున్న ప్యాన్లోనే 1 గ్లాస్ వరకు ఆయిల్ని పోసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొలిచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు వేసుకున్న తర్వాత ఇక్కడ తాలింపు కోసం నేను ఈ ఎండుమిర్చిని వాడుతున్నాను.
ఈ ఎండుమిర్చిని వాడితే ఇలా వెనక చిన్నది కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని వేసుకోవడం వల్ల నూనెలో బాగా వేగి పచ్చడిలో కూడా బాగా ఊరుతాయి. మీ దగ్గర ఇవి అవైలబుల్గా లేకపోతే మీరు రెగ్యులర్గా కూరలో యూస్ చేసుకునే ఎండుమిర్చిని ఒక 3 వరకు తుంచుకొని వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి వేగనివ్వండి. ఇప్పుడు 1/2 స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వరకు ఆవాలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇలా మనం వేలు పెట్టి చూస్తే గోరువెచ్చగా అనిపించాలి. అలా అయ్యేంత వరకు చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత ఈ పోపు మొత్తాన్ని పచ్చట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న దాన్ని మొత్తం ఆయిల్లో కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. అయితే నేను ఇక్కడ ఆయిల్ని చాలా తక్కువ యూస్ చేశాను. మీరు ఎక్కువ కావాలనుకున్నప్పుడు 1 గ్లాస్ ఆయిల్ ప్లేస్లో 1.5 గ్లాస్ వరకు యూస్ చేసుకోవచ్చు. ఇలా ఈ పచ్చడి ఇలా మిక్స్ చేసుకుంటే రెడీ అయిపోయినట్టే. దీన్ని ఇప్పుడు చల్లారిన తర్వాత ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే నెల రోజుల వరకు పాడవకుండా ఉంటుంది. మనం బయట కొన్న పచ్చళ్ళకి మనం ఉప్పు, పులుపు, కారం మనకి తగినట్టు ఉండవు. అలా కాకుండా మనం ఇంట్లో తయారు చేసుకుంటే మనకి నచ్చినట్లు మనమే టేస్ట్ని తయారు చేసుకోవచ్చు. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.